అని సందర్భంగా తెలియజేస్తున్నారు. ఆత్మస్థైర్యంతో బ్రతికేటువంటి వాళ్ళు, ఏదైనా పోరాడేటువంటి వాళ్ళు సాధారణంగా వారసత్వం ఉంటుంది. మన తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తి మన వారసత్వం, మన హక్కు. జగన్మోహన్ రెడ్డి గారి వారసత్వం ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుండె ధైర్యాన్ని వారసత్వంగా ఇచ్చినటువంటి తెలియజేస్తూ పోలీసు బ్యారికేడ్లు ఇవేమీ ఆపలేవు. కాకపోతే ఈరోజు ఎవరో వచ్చి మాట్లాడాడు, దీని మీద పరువు నష్టం దావా వేయాలని. ఎవడి మీద పరువు నష్టం దావా వేసేది? పొరువు లేనటువంటి రాధాకృష్ణ మీద పరువు నష్టం దావా వేయాలనా? పొరువు అంటే తెలియని చంద్రబాబు నాయుడు మీద పరువు నష్టం దావా వేయాలనా? లేదా పొరువు అంటే తెలియని ఏబిఎన్కి సంబంధించినటువంటి ఛానల్ మీద ఈరోజు మేము పొరువు నష్టం దావా వేయాలనా? పొరువు నష్టం దావా ఎవరి మీద వేస్తా ఉంటే పొరువు ఉండేవాడి మీద వేస్తాం. వాడు పొరువుకు నష్టం కలిగితే వేస్తాం. అసలు పొరువే లేనివాడికి పొరువు నష్టం దావా వేసేదని మీరు చెప్పేది అంటుందంటే మాకు పొరువే లేదు కదా, మీరు పొరువు నష్టం దావా వేసుకున్నారని మాట్లాడుతున్నారు. ఈ సంస్కృతి మంచిది కాదు, ఈ సాంప్రదాయం మంచిది కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన తెలిపేటువంటి హక్కు అవకాశం ఉంది. ఈ పోలీసులు లాఠీ చార్జ్ చేసినా, దెబ్బలు తిన్నా, మమ్మల్ని కాల్చినా కింద పడిపోయేవాడు లేచి వెళ్ళిపోతాడు తప్ప ఎక్కడ కూడా ఎదురు తిరిగేటువంటి పరిస్థితి ఉండదు. కాకపోతే ఈ రోజు మనం ఆగిపోవడానికి కారణం ఈ బ్యారికేడ్లు తోసుకుని ముందుకు పోవడం పనికాదు. ఒకటి, శాంతి భద్రతల విషయంలో మనం శాంతియుతంగా నిరసన తెలియజేయాలనేటువంటిది ఒక లక్ష్యం. దానితో పాటు ఎక్కడా కూడా అనుకున్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో అది పక్కదారి పట్టడమో, మరుగున పడిపోవడమో, ఈ గొడవలో గందరగోళాలు పైకి రావడమో, చంద్రబాబు నాయుడు ఏదైతే ప్లాన్ ఇస్తున్నాడో ఆ ప్లాన్ ఉచ్చులో మనం పట్టమో కాకుండా ఈరోజు మనం నీతిగా నిజాయితీగా వ్యవహరించాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ధర్నా కార్యక్రమం పెట్టాం. ఇది ఇంతటితో ఆగదు. మీరు ఎంతమంది సరే ఉద్యోగులుగా ఎగిసిపడుతుంది తప్ప ఎక్కడ కూడా రాజీ పడేటువంటి పరిస్థితి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, ఈరోజు పాపం నిజంగా పార్టీ అధికారంలో లేదు. నేను ఏదన్నా బాధపడ్డా, ఏదైనా భావోద్వేగానికి గురైనా మరే ఈ పార్టీ అధికారంలో లేని రోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసి ముందుకు రావాలనేటువంటి